బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్స్ అమలు చేయకుండా రేవంత్ సర్కారు ఎన్నికలకు వెళితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తాతా మధు. చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. వాపును చూసి బలుపు అనుకుంటే ప్రజలే దగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఖమ్మంలో ఎక్సైజ్ స్టేషను, సెటిల్మెంట్ సెంటరు, తర్వాత ఈతవనం, ఆత్మగౌరవ భవనాలు, గౌడ భవనానికి స్థల కేటాయింపు ఇవన్నీ చేసిపోవడం జరిగింది. సరే, మరి ఏ మేరకైనా చూద్దామని చెప్పి కూడా ఈరోజు ఈతవనాన్ని పరిశీలించి వచ్చాం. గౌడ భవనం కంప్లీట్ అయింది అనుకున్నాం, అది మన పూజ అయిందన్నారు. మరి సర్టిఫికేట్ వరకు పోలేదు. దారి పొడవును అడిగితే ఖమ్మంలో ఒక పెళ్లిలో అటెండ్ అయ్యి వస్తున్నాం బయటికి. సార్, 2 ఏళ్ళు అయింది, ఇచ్చిన హామీలు ఏం లేవు, మళ్ళీ మీరే సార్ అన్నారు. ఊరుపేట పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి పెట్రోల్ పోసుకుంటుంటే బిల్లు కట్టేటప్పుడు అద్దం తీసినాం. చాలామంది గుమ్మి కొడి ముందర వచ్చిన ప్రతి వారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే సార్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న స్కీమ్లే ఆ 2000 పెన్షన్ ముసలాయన వచ్చింది, మీరు ఇచ్చిన 2000తోనే బతుకుతున్నాం సార్, 4000 అన్నారు, లేదండి. వాస్తవం, అబద్ధం కాదు, పుట్టి కట్టుకథ కాదు. ఖజానా బయటికి పోవాలన్నా లోపల రావాలన్నా లెక్క చూసేది మొత్తం పూర్తి లెక్క ఇక్కడనే ఉంది. ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి, భూములు, ఆర్థికం, వ్యవసాయం, 3 మూలాలు ప్రధానమైన మొత్తం ఇక్కడే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత ఇక మొత్తము ఆ ఎలక్షన్ ఏందో అందరు తెలుసు, దాని సంగతి. అదొక్క ఎలక్షన్ వేరు. దాన్ని చూసి ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలి, 42% ఇచ్చేది లేదు, చేసేది లేదు. 6 గ్యారంటీలు అన్నామో అది, దానిలాగా ఇదొక 7వ గ్యారంటీ. జీవో ఇచ్చినాం, కోర్టు కొట్టేసినాం, దులిపేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ పోవాలని ప్లాన్ చేస్తామని తెలిసింది. ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మేము భరించినాం, ఏం చేసినా మేము భరించినాం, ఏది అమలు కాకపోయినా ఉన్నాం. కానీ ఈ 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వకుండా, చట్టబద్ధత కల్పించకుండా ఎలక్షన్స్ పోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రం అగ్నిగుండమే అవుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీది మొదటి నుంచి ఒకటే లైన్, జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉండాలి అనేటువంటిదే బీఆర్ఎస్ పార్టీ లైన్. దాంట్లో మెజారిటీ వర్గాలు ఉన్నటువంటి బలహీన వర్గాల బీసీలకు ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పంపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బిల్లును తొంగలో తొక్కింది బీజేపీ పార్టీ. అది అక్కడ ఉండగానే ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ వేసి జనగణన చేసి మేమే బీసీలకి న్యాయం చేస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఎక్కడ బయట పెట్టలేదు. అయినా కానీ మా పార్టీ రాజకీయ నిర్ణయానికి కట్టుబడి అసెంబ్లీలో మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు అందరం ఏకపక్షంగా మద్దతు ఇచ్చి మరొక ప్రయత్నం చేద్దామని దాంతో చేశాం. కానీ ఆచరణలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయకుండా ఏదో తూతూ మంత్రంగా చేసి ఏదో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ యొక్క ధర్నాలు కార్యక్రమానికి పిలిపించారే తప్ప ఒక ఎస్కలేషన్ ప్రాసెస్ అనేది ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాలంలో చేయలేదు. ఓ పక్క మేము బీఆర్ఎస్ పార్టీ ఏమో బీసీలకు రిజర్వేషన్లు కావాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంప్లిమెంటేషన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే వీటన్నిటి కూడా పక్కదారి పట్టించడం కోసం
రకరకాల ఎజెండాలతోని బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాస్తుంది. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సేవ్ చేయటం కోసం. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి గారు మోడీ గారి గుడ్ బుక్స్లో ఉన్నాడు. మోడీ గారిని ఈ రోజు వరకు ఒక మాట అనలేదు. మా బడే బాయ్ అంటున్నాడు, ఈ చోటే బాయ్. కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఒకటిన్నాడు. కాబట్టి చోటే బాయ్ని రక్షించాలి. కాబట్టి బడే బాయ్ టీం మొత్తం కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగానే పనిచేస్తూ ఉంది. కాబట్టి మేము మా శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు 42% రిజర్వేషన్స్ చట్టపరంగా అమలు చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు జరపాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క డిమాండు. ఇవాళ 42% రిజర్వేషన్లు పెట్టకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి మేము ఎన్నికలకు పోతామనంటే కాంగ్రెస్ పార్టీ మడవ తిప్పినట్టే, బీసీలకు ద్రోహం చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 42% రిజర్వేషన్ కోసం జరిగే ఏ ఉద్యమానికైనా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో ఉంటుందని తెలియజేస్తుంది.